లిటరల్లీ టైం ఎంత అవుతుందో తెలుసా? 2:12. I don't know why I started recording this video, but I just wanted to say something to each and every girl in this world. రిలేషన్‌షిప్ అంటే లైక్ లైక్ ఏమీ తెలియని ఒక స్టేజ్‌లో నుంచి ఈరోజు అమాయకంగా, క్యూట్‌గా ఉండే ఒక అమ్మాయి ఏమీ తెలియని ఒక స్టేజ్‌లో నుంచి లైక్ వై? వై షీ ఈజ్ ఇంటూ డిఫరెంట్ రిలేషన్‌షిప్స్? వై షీ ఈజ్ ఇంటూ లైక్ ఒకళ్ళతో ఉంటా, ఇంకొకళ్ళతో ఉండడం ఎందుకు? సెక్స్ కోసం అంత చచ్చిపోతున్నారా? లేకపోతే తెలిసే కావాలని ఒకళ్ళతో ఉంటూ, ఇంకొకళ్ళతో ఉంటున్నారా? ఐ డోంట్ నో. లైక్ నాకైతే అర్థం కావట్లేదు లిటరల్లీ. సీ ఇప్పుడు తప్పు చేస్తున్నామని చెప్పేసి మనకు తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే వన్స్ తప్పు చేస్తున్నామో అని తెలిసిన తర్వాత వీ హ్యావ్ టు స్టాప్ దేర్. ఎండ్ అనేది ఒకటి ఉంటది గదా! అక్కడ ఆగిపోవాలి. ఆగిపోకుండా వీడిపోతే వాడు, వాడిపోతే వీడు అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే లైక్ వాట్ ఆర్ యూ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్? లైక్ నీకు ఒక ప్రాస్టిట్యూట్‌కి డిఫరెన్స్ ఏముంది? నన్నడిగితే వాళ్ళింకా సూపర్ జెన్యూన్ అండ్ వాళ్ళు ఒక ఇన్‌కమ్ కోసం, వాళ్ళ లైఫ్‌లో ఉండే స్ట్రగుల్స్‌ని దాటుకోవడం కోసం, ఒక హెల్ప్‌లెస్‌నెస్ నుంచి బయటికి రావడం కోసం లైక్ దే విల్ డూ దట్ ఫర్ మనీ. కానీ అమ్మాయిలకి లైక్ ఏం ఆశిస్తున్నారో తెలీదు. కనెక్షన్ గనక నిజంగా జెన్యూన్ అయితే స్టాండ్ ఫర్ యువర్ లవ్. ఓకే. సాకులు చెప్పొద్దు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. లేకపోతే మా క్యాస్ట్, మీ క్యాస్ట్ వేరు. బికాస్ మీకవన్నీ ముందే తెలుసు కదా! మీ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి. దెన్ వై? మీరు ఒక అబ్బాయితో ఎందుకు ఆడుకుంటున్నారు? వాడి లైఫ్ అంతా మీరే అని చెప్పి పిచ్చిగా ఎందుకు నమ్మిస్తున్నారు? అంటే ఇప్పుడు నేను చూసిన సిట్యుయేషన్స్‌లో గర్ల్స్ ఆర్ లైక్ ఆడితో గొడవైందని చెప్పి ఈడితో రిలేషన్‌షిప్‌లోకొస్తాడు. ఈడు కొంచెం ఆ అమ్మాయిని లైక్ ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ అనుకోండి. పొసెసివ్‌గా ఉండడం అలాంటి ఒక అబ్బాయి చేతిలో పడిందనుకోండి. ఈడు రిస్ట్రిక్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఈడితో గొడవలయిపోతాయి. ఈలోపు అక్కడ సెట్ అవుతది. సో, ఐయామ్ సారీ లైక్ నేను తెలియకుండా వచ్చేసాను రిలేషన్‌షిప్‌లోకి. అక్కడ నాకు ఓకే అయిపోయింది. అదే నాకు ట్రూ లవ్ అని చెప్పేసి అక్కడెళ్ళిపోతారు. ఆడు ఆల్రెడీ గొడవ అంటే సంథింగ్ లైక్ వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్ ఉండడం అది ఇది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, అక్కడ అంటే వాడిప్పుడు జెన్యూనేనా నీ ఒపీనియన్? సో, లేదా వీడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవడానికి మళ్ళీ వాడి దగ్గరికెళ్తున్నావా? నాకది అర్థం కావట్లే. ఓకే. ఎళ్ళిపోయావు బానే ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడేమన్నా సరిగుంటాడంటే, అయితే వాడన్నా వదిలేస్తాడు. ఆల్రెడీ గొడవలైనోళ్ళు లైక్ ఒకసారి వదిలినోళ్ళకి అది పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. లేదు వాడు వదలకపోయినా ఇక్కడ ఈమె ఆల్రెడీ వేరే వాళ్ళని రుచి మరిగింది గాబట్టి, ఈవిడ వేరే వాళ్ళ దగ్గరికెళ్ళే ఛాన్స్ ఉంది. సో, లైక్ ఆ కనెక్షన్ అనేది ఎక్కడ ఆగట్లే. ఐ లిటరల్లీ ఫీల్ లైక్ ఈ ఎయిడ్స్, హెచ్ఐవీ ఇవేవైతే ఉన్నాయో, లైక్ ఒక పర్సన్ మీట్ అయిన తర్వాత ఐ మీన్ సెక్షువల్‌గా మీట్ అయిన తర్వాత ఇఫ్ ఎవరైనా వీళ్ళిద్దరిలో వేరే పర్సన్ దగ్గరికెళ్తే ఆళ్ళిద్దరికీ హెచ్ఐవీ వచ్చేయాలనమాట. అంటే ఒక పర్సన్‌తోనే ఎండ్ అయిపోవాలది. లైక్ ఒక నలుగురు, ఐదుగురితోనో ఉండో రోగం రాగూడదు. లేకపోతే ఆల్రెడీ డిసీజ్ ఉన్న పర్సన్‌తో పడుకోవడం వల్ల రోగం రాగూడదు. ఎలా అంటే ఒక్కళ్ళతోనే ఉండాలి. ఇంకా అలాంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయితే గనక లేదా గాడ్ ఇస్తే గనక డెఫినైట్‌లీ ఎవరితో అయితే ఫస్ట్ వీళ్ళున్నారో వాళ్ళతోనే చచ్చినట్టు ఉంటారు. అప్పుడు మేబీ బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా కరెక్ట్‌గా ఉంటారేమో. సీ ఇక నేను అబ్బాయిలని తప్పు పట్టట్లే, అమ్మాయిలని తప్పు పట్టట్లే. బట్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది అనంటే డెఫినైట్‌లీ ఒక అమ్మాయి నుంచే స్టార్ట్ అవుతది. దట్ ఐ బిలీవ్. బికాస్ ఫస్ట్ థింగ్ ఏ అమ్మాయి ఐ మీన్ చెయ్యేస్తున్నప్పుడు ఒప్పుకోకుండా లైక్ తను అగ్రీ అవ్వకుండా ఏ అబ్బాయి ముట్టుకోడు. ఫస్ట్ పాయింట్. ముట్టుకుంటే ఒకవేళ అది రేప్ అవుతది గదా! సో, యూ కెన్ గో లీగల్లీ. అండ్ ఇది ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ పాయింట్ చెయ్యేపించుకున్న తర్వాత నువ్వు వాడిది గాదు, వాడలాగా, వాడికేదో ఉంది, వాడు నన్ను టాక్సిక్ రిలేషన్‌షిప్ ఇయన్నీ ఎక్స్‌క్యూజెస్ అనమాట. రీజన్స్ ఆ రిలేషన్‌షిప్‌లోంచి తప్పించుకోవడానికి. జస్ట్ గివ్ దెమ్ అ ఛాన్స్. ఒకటి ఏదైనా మీకు నచ్చట్లేదు ఆ అబ్బాయి బిహేవియర్‌లో, నాకిది నచ్చట్లేదు అని మొఖం మీద చెప్పండి. టైమ్ ఇవ్వండి, మారనివ్వండి. మారడానికి మీరు హెల్ప్ చేయండి. అప్పటికి మారకపోతే దెన్ అప్పుడు కూర్చొని మాట్లాడుకొని లైక్ వాట్ టు డూ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు నీతో అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడండి. అంతేగాని ఆడు నచ్చట్లేదని, ఆడు లేనప్పుడు ఇంకొకడితో ఉండడం, లేకపోతే వాడు దూరంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఉండడం, లేకపోతే ఇది అని చెప్పేసి స్టార్ట్ అయిందే ప్రాబ్లమ్ నీ దగ్గర గదా! నువ్వు చెయ్యి ఏపించుకోకపోతే ఆడెందుకేస్తాడు నీ పైన? ఈ వీడియో లైక్ నా ఫ్యామిలీ చూస్తే గనక దే కెన్ అండర్‌స్టాండ్ మీ లైక్ నువ్వేంటి? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదని చెప్పేసి మా మదర్‌కి, మా ఫాదర్‌కి, ఈవెన్ మా బ్రదర్‌కి నా లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసు. లైక్ ఐ డిడ్ంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. ఫ్రమ్ స్క్రాచ్ లైక్ కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి వాటెవర్. నేను చెప్పేదేంటంటే ఇప్పుడు ఎవరైతే రిలేషన్‌షిప్‌లో లేరో, లేకపోతే ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచాన్ని చూడ్డానికొస్తున్నారో, ప్రపంచం ఒకప్పట్లా లేదు.
మారిపోయింది. సో, సేఫ్ హ్యాండ్స్‌లో ఉండండి అంటే సోలోగా ఉండండి బెటర్. లేదు మీ పేరెంట్స్ చూపించిన సంబంధం చేసుకోండి. అట్‌లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ విత్ ఫ్యామిలీ సపోర్ట్. ఇఫ్ పార్ట్నర్ సపోర్ట్ లేకపోతే. అండ్ ఫ్యామిలీ కాదు నేనే బొక్క బషాన చేద్దాం అనంటే ఆల్రెడీ నువ్వు ఇక రిలేషన్‌షిప్పులు 2, 3 తెగ్గొట్టుకొని అంటే ప్రతి ఒక్కళ్ళతో కామన్ జరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో ఎవడు ఆగట్లే. వన్ నైట్ స్టాండ్‌ల దగ్గర నుంచి ప్రతీదీ సెక్స్‌తోనే ముడిపడుంది. సో, అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏం తెలియనట్టు అమ్మో! నేను చాలా మంచిదాన్నమ్మా వాడే మోసం చేసాడమ్మా నన్ను అని చెప్పి కామ్‌గా ఇంటికెళ్ళిపోయి కూర్చుంటారు. ఆళ్ళేమో చూసేసి ఒక 1 ఇయర్, 2 ఇయర్‌లో ఇంట్లో పెట్టుకొని బాగా తిండి పెట్టి మేపేసి అమెరికా సంబంధం ఎవడో ఒకడిని చూసి పిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఈళ్ళు ఎక్కడ లేని స్టేటస్‌లు, ఎక్కడ లేని అన్ని హ్యాపీనెస్ ఇయన్నీ పెట్టేస్తారు వీడియోలు. అంటే ఒకప్పుడు నీ లైఫ్‌లో జరిగినియి అని చెప్పి నువ్వు అన్నీ చేసినియి అని చెప్పేసి అయన్నీ గంగలో కలిసిపోయినట్టా? ఆడెవడు వచ్చేవాడు ఫ్రెష్ క్యాండిడేట్ అనుకో. ఆడు బకరాగాడా? నువ్వు మంచిదానివా? ఎక్కడ లాజిక్ ఇదసలు? సీ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా చేసుకోండి, లవ్ మ్యారేజ్ అన్నా చేసుకోండి. బట్ ఏదైనా ఒక్కళ్ళతోనే ఉండండి. హ్యాపీగా ఉండండి. ట్రై. లైక్ ఆ పర్సన్‌ని మీ దారిలోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకప్పుడు సామెతలన్నీ ఊరికనే చెప్పలే. నీ భర్తను నువ్వే కొంగుకి కట్టేసుకోవాలి ఏ ఆడదైనా అని చెప్పేసి అంటారు కదా! సో, అలా నువ్వు నీ హస్బెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి చేయవలసినయన్నీ చేయండి. లైక్ ఎప్పుడు మోడర్న్‌గా ఉండడమే కాదు. లైక్ వేరే శారీ అదేంటంటే మన ట్రెడిషన్‌ని మనమే ఇప్పుడేదో కొత్తగా మాట్లాడుకోవాల్సొస్తుంది. చక్కగా లేదు ఇయన్నీ తలపోట్లన్నీ నాకెందుకురా బాబు! ఎవడి రిలేషన్‌షిప్‌లో ఉంటే ఏంటి? ఎవడితో ఉంటే ఏంటి? నాకెందుకొచ్చిందని అనుకున్నారనుకో, సింప్లీ సోలోగా ఉండండి. కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి. మంచి జాబ్ తెచ్చుకోండి. మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోండి. హాయిగా ట్రిప్పులేయండి ఫ్రెండ్స్‌తో. ఇంకా మీ ఇష్టం. ఎక్కడైనా తిరగాలనుకున్నా, ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నా మంచి మంచి ఫుడ్ తినండి. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ లైక్ ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్. నాట్ ఓన్లీ లైక్ లవ్ ఒక్కటే గాదు. ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి ఫేస్ జేయడానికి, చాలా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయండి చక్కగా. ఎందుకు ఒక చోట అలా స్టక్ అయిపోతున్నారు? లైక్ మీకు మీరే క్వెషన్ జేసుకోండి. వాట్ యామ్ ఐ డూయింగ్? నేను కరెక్ట్ చేస్తున్నానా? ఏంటి? అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరే కారకులు. ఓకేనా? సో, ఎవ్రి గర్ల్ ప్లీజ్ రియలైజ్ లైక్ వాట్ యూ ఆర్ డూయింగ్? ఏంటి సంగతి అని చెప్పి స్టార్ట్ క్వెషన్ యువర్ సెల్ఫ్. ఓకేనా? ఒక అమ్మాయి తలుచుకుంటే చేయలేనిదంటూ ఏం లేదు. అదేంటో ఇప్పుడు మన అదృష్టమో లేకపోతే కర్మో అర్థం కావట్లేదు గానీ, ఈ ఫెమినిస్ట్‌లు, ఫెమినిజం అనేవి బాగా ఎక్కువైపోయినాయి. అండ్ ఆల్సో మనకి ఫుల్ సపోర్ట్ ఉంది. లైక్ గవర్నమెంట్ నుంచైనా, లీగల్‌గా అయినా ఎలా చూసుకున్నా అమ్మాయిలకే ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అలాంటి ఫ్రీడమ్ ఇస్తున్నారంటే డోంట్ మిస్‌యూజ్ ఇట్. లైక్ ఎందుకు అది చెప్పి నువ్వు ఇలా ఇది అని చెప్పడం. ట్రై చేయండి. ట్రై హార్డ్ ఫర్ యువర్ లవ్. టేక్ ఎ స్టాండ్. నించోండి. ఎవరైనా ఏ టైమైనా మీరు జెన్యూన్‌గా ఉంటే లైక్ ద ఎంటైర్ యూనివర్స్ విల్ స్టాండ్ ఫర్ యూ. లైక్ ఏం జరగాలనుకున్నా ఆ యూనివర్స్ మీకు తోడుంటది. అది జరుగుతది. డెస్టినీ అనేది మామూలుది గాదు. ఎట్లా కలపాలంటే అట్లా కలుపుతది. ఎలా ఉంచాలంటే అట్లా ఉంచుతది. అదే నువ్వు ఎదవలాగా బిహేవ్ చేసి అలా ఉండి, ఇలా ఉండి 10 మందితో పడుకొని లాస్ట్‌కి ఒకడిని పెళ్లి చేసుకొని అలా ఉండి, ఇలా ఉంటే నీకు కర్మ విల్ డెఫినైట్‌లీ హిట్ యూ బ్యాక్. ఏదో రోజు ఏదో రోగం వచ్చి పోతావు. లేకపోతే అడ్డంగా ఉబ్బిపోతావు. ఒబెసిటీ వచ్చి. లేకపోతే పిల్లలు పుట్టకపోవచ్చు. ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ లైక్ ఇద్దరు ఫ్రెష్ ఉంటే ఇప్పటివరకైతే నేను ఏ ప్రాబ్లమ్ చూడలే. కానీ ఆళ్ళీళ్ళతో ఈళ్ళాళ్ళతో ఉంటే గనక పిల్లలు పుట్టకపోవడానికి ఒక రీజన్ ఏమో ఆ దేవుడు వేసిన శిక్ష ఏమో అనుకుంటా నేను. సో, అదంతా మీరు ఆలోచించుకొని మైండ్‌లో పెట్టుకొని యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. స్టార్ట్ ఫ్రమ్ నౌ. స్టార్ట్ రైట్ నౌ. క్వెషన్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ గివ్ అప్ ఇన్ ఎనీ సిట్యుయేషన్. ఓకే. మంచిగా ఉండండి. ఓకే. ఎవరి చెప్పుడు మాటలు వినొద్దు. లైక్ ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవ్వరైనా అది ఏదంటే విడిపోవడానికే చూస్తారు గానీ, కలిసి ఉండడానికి ఎవరు చూడరు. అవునా! నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి అలాగా? నా బాయ్ ఫ్రెండ్ ఇలాగా నన్నసలు ఫ్రీడమ్ ఇస్తాడు. నిన్నేంటి ఇలా రెస్ట్రిక్ట్ చేస్తున్నావు అంటే, సమ్‌టైమ్స్ వీ హావ్ టు అండర్‌స్టాండ్ దేర్ పొసెసివ్‌నెస్. సో, మాట్లాడండి. లైక్ ఎందుకొద్దంటున్నావు? ఏంటి? నీ ప్రాబ్లము? అవన్నీ క్లియర్‌గా మాట్లాడు. మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఆళ్ళకేమి కోట్లు, ఆస్తులు వచ్చేయవు గదా! నేనేదో తురుము, తోపు అని జెప్పి నేను చెప్పను. చాలా దరిద్రాలు ఫేస్ చేసిన తర్వాతే కొంచెం ఈ లెవెల్ ఆఫ్ బుర్రొచ్చింది. ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చింది. చాలా మందిని చూసిన తర్వాతే. కాబట్టి వీడియో చూసి నన్ను జడ్జ్ చేయకండే. జస్ట్ చెప్పాలనిపించింది. వీడియో స్టార్ట్ చేశాను. చెప్పేసాను. ఎడిట్ చేస్తాను. నెక్స్ట్ పెట్టేస్తా. బై.